నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గత 2 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరందరూ ఒక స్టేట్మెంట్ వినుంటారు. మీ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థులంతా మీ దగ్గరకు వచ్చి నా ఎలక్షన్స్ లో నా గెలుపు కోసం మీరు పనిచేయండి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ గెలుపు కోసం పనిచేస్తాను అని చెప్పి ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఉంటారు. అది చూసి మీరు టెంప్ట్ అయ్యి మీరు కాళ్ళకు గజ్జలు కట్టుకొని నిద్రాహారాలు లేకుండా కష్టపడి మీ ఎమ్మెల్యేను గెలిపించుకోవడం కోసం మీ గ్రామాలలో మీరు ఎంతో కష్టపడ్డారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే 100 మంది ఎమ్మెల్యేలకి దగ్గరగా ఉండి ఎలక్షన్ చేశాను కాబట్టి మీరు ఎలా కష్టపడ్డారో నాకంటే ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు తీరా ఎలక్షన్స్ వచ్చాయి, మరి ఇవాళ ఆ లీడర్ ఎక్కడున్నాడు? ఆ లీడర్ మీతో ఉన్నాడా? మీరు ఎవరే ఎలక్షన్ల కోసం అయితే నిరంతరంగా పోరాటం చేశారో ఈ రోజు మీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ లీడర్ ఎక్కడున్నాడు? మీకు కనీసం మాట సహాయం అన్నా చేస్తున్నాడా లేదా? కనీసం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్థిక సహాయం చేస్తున్నాడా లేదా? మీకు వ్యతిరేకంగా ఎవరన్నా ఇంకా అదే పార్టీ నుంచి పోటీకి వస్తే మధ్యవర్తిత్వం చేసి వాళ్ళని విత్డ్రావల్ చేపిస్తున్నాడా లేదా అన్నది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి మిత్రమా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవసరము ఉన్నంత వరకు ఒక లెక్క, అవసరం తీరిన తర్వాత ఒక లెక్క. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మీరు అవసరము, ఇప్పుడు వాళ్ళకి మీరు అవసరం లేదు. కాబట్టి మీ ఎలక్షన్ లో మీరే ఒంటరి పోరాటం చేయాలి, మీరే గెలవాలి. మీకోసం ఎవరు రారు, ఎవరు మీకు సపోర్ట్ చేయరు. ఎవరి నుంచి ఆర్థికంగా ఆశించకండి, ఎవరి నుంచి మాట సాయం కూడా ఆశించకండి. మీరే కష్టపడండి, మీరే పోరాటం చేయండి, గెలిచి వాళ్ళకి చెంపపై కొట్టే విధంగా సమాధానం చెప్పండి. ఇది అందరూ లీడర్లు, అందరూ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు చాలా కష్టపడి వాళ్ళ గ్రామస్థాయి నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం కూడా పనిచేస్తున్న నాయకత్వం ఉంది ఈ రాష్ట్రంలో. కానీ కొంతమంది మాత్రం అసలుకే పట్టి పట్టనట్టుగా దూరం ఉంటూ ఎలక్షన్స్ కి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం అయినా మీరు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. జై హింద్.